మళ్ళీ సిగ్గు లేకుండా కళ్ళార్పకుండా ఎంత బాగా అబద్ధం అంటే సూపర్ 6 మేము చేసేసాం అని ఒక ముఖ్యమంత్రి నిస్సిగ్గుగా అబద్ధం చెప్తుంటే ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. మళ్ళీ మాట్లాడతారు, ఎవరైనా సూపర్ 6 గురించి మాట్లాడితే వాళ్ళకి నాలుక మందమంట. మీరు ప్రజలకు ఇస్తామన్నవి ఇవ్వకుండా నాలుక మడత పెట్టినట్టు ఇవన్నీ మడత పెట్టేసి అడిగినవాడికి నాలుక మందం అంటే ప్రజలు ఏమన్నా పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అని ప్రశ్నిస్తున్నా. మొన్న వెన్నుపోటు దినంలో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ప్రతి నియోజకవర్గంలో కూడా బయటకు వచ్చి ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో చూపించగానే ఈ కూటమి ప్రభుత్వానికి కూసాలు కదిలే. నిన్న పొదలిలో జగనన్న ప్రోగ్రాంకి రైతులకి మద్దతుగా వెళ్తే అక్కడ వచ్చిన జన సముద్రం అని చెప్పచ్చు. కిలోమీటర్లు జనం పరిగెడుతూనే ఉన్నారు. ఇది డబ్బు ఇస్తే వచ్చేది కాదు, గుండెల్లో ప్రేమ అభిమానం ఉంటే వచ్చేది. ఆ జనాన్ని చూసి ఏం చేయాలో అర్థం కాక పిచ్చెక్కి అప్పటికప్పుడు అమ్మఒడిని అనౌన్స్ చేస్తారు. సంవత్సర కాలంలో అనౌన్స్ చేయండి. ఇదే లోకేష్ని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఆ రోజు జగనన్న అమ్మఒడి ఇచ్చేటప్పుడు అమ్మకు వడి నాన్నకు బుడ్డి అని ఎగతాళి చేసావే, మరి ఈరోజు ఎలా వాటిని ఇవ్వగలుగుతున్నావు? అమ్మఒడి సృష్టికర్త జగన్మోహన్